రాబోయే ఎలక్షన్లలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సమాజ్వాదీ పార్టీలో పలువురు చేరుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెలిపారు. కడప జిల్లా సిద్ధవట మండలం కడప చెన్నై రహదారి వద్ద ఉమ్మడి కడప జిల్లా సమాజ్వాదీ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు భవనాసి సుబ్బారాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు బరిలో ఉంటారని అన్నారు. పేద బలహీన వర్గాలకు సమన్వయం చేసే విధంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలియజేశారు. ఏ ప్లేస్లో మనం సమాజవాదీ పార్టీ సోదరులు పోటీ చేస్తే మనకే ఓట్లు ఎక్కువ వస్తాయి, పదవి ఎక్కువ. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యేందుకు వచ్చినటువంటి మిత్రులు శ్రీధర్ యాదవ్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాష్ట్ర పార్టీ కడపలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని జగన్ అక్కడ ప్రజల్లో నమ్మబలికారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని నిరుద్యోగులను నాశనం చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలను అన్యాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి పేరయ్య, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంట పండించేవాళ్ళు, దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్లోనే ఒక నాణ్యమైన లీలావతి అనే పంట పేరు. ఆ పంటను ఎక్కువ పండించేది గిరిజనులు. అయితే వాళ్ళకు ఆశ గొలిపి దాదాపు 1700 మంది ఈ దినం వైజాగ్ జైల్లో ఈ గంజాయి ముద్దాయిలు ఉన్నారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, నిరుద్యోగులను నాశనం చేసేందుకే ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఇంకోటి కాదు. మనం చూస్తున్నాం, ఎక్కడ పడ్డా దోపిడీ, మట్టి దోపిడీ. పోరుమావుల ప్రాంతంలో ఒక గుట్ట లీజు తీసుకొని దాదాపు 1000 రూపాయలు మట్టి అమ్ముతారు. ఆ ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే పట్టించుకునేవాళ్ళు లేదు. ఆ ఎంఆర్ఓనే పర్మిషన్ ఇచ్చాడు. ఈ దినం మాధవరంలో మనం చూస్తున్నాం. మాధవరంలో ఒక ఎంఆర్ఓ తప్పు చేసి వాళ్ళ పేరుతో ఉన్న ఆన్లైన్ మార్చినాడని చెప్పి ఆ కుటుంబం ఈ దినం సూసైడ్ చేసుకుంది. అంటే ఇట్లా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినాయి, ఎన్ని కుటుంబాలు సూసైడ్ చేసుకున్నారో మనమందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే నిర్వాచకం అందరికీ కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేది గ్యారంటీ. ఈ గంజాయి ఏ విధంగా దేశంలోనే 70% దొంగలు అంటే ఇక్కడ పండించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు. ఎక్కడ దొరికినా ఆ ఆనవాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ సమస్య, నిరుద్యోగ సమస్య ఏం చేయలేదు, రాజధానులు చేయలేదు, ఏం చేయలేదు. కానీ గంజాయిని మాత్రం అగ్రస్థానంలో నిలబెట్టాడు. ప్రజలకు మేలు జరిగేది ఒకటి చేయలేరు, ప్రజలకు కీడు జరిగేదైతేనేమి కోట్లు సంపాదించుకొని వైసీపీ నాయకులే ఒక ముఠాను తయారు చేసి ఆ ముఠాతో విజయసాయిరెడ్డి నాయకత్వం వహించి ఆయన ఈ విధంగా ఈ గంజాయిని సప్లై చేస్తున్నాడని అందరూ కూడా చెప్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పొత్తుల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బీజేపీని నరేంద్ర మోదీని విమర్శించే స్థాయి కూనమనేని స్థాయి కాదని అన్నారు. ప్రపంచ దేశాలు మోదీని విశ్వ గురువుగా కీర్తిస్తుంటే సాంబశివరావుకి కనబడడం లేదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు, మణుపూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆరోపణలు చేస్తున్నారు. ఇది రామాలయం అంటే కమ్యూనిస్టులకి అవేలో ఉండొచ్చు, కానీ ఈరోజు 140 కోట్ల మంది భారతీయుల యొక్క ఆత్మ ఈరోజు 400-500 సంవత్సరాల నుంచి వేచి ఉన్న ఒక కళ ఈరోజు నెరవేరినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అటువంటి ఘనతని శ్రీరామును కూడా విమర్శిస్తూ శ్రీరాముని పట్ల కూడా అవహేళన మాట్లాడుతున్నటువంటి మరి సాంబశివరావు గారు
తప్పకుండా ప్రజాక్షేత్రంలో రాబోరో ఈ ఉన్నపాటి కమ్యూనిస్టులకు ఉన్నపాటి అక్కడక్కడ ఉన్నపాటివి మద్దతు కూడా రాబో రోజులు ప్రజల నుంచి దూరం అవుతుంది. మరి అటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక రామాలయం విషయంలోనే ఓట్లు అడుగుతలేదు. ఈరోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. 1500 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు అనేక మంది మహిళలకు 12 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం. కరోనా నుంచి ఉచితంగా రేషన్ ఇస్తున్నది, రూపాయలు లేవు. ఒక్కొక్క కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలో లెక్క ఉచితంగా రేషన్ ఇస్తున్నది. మరి ఉచితంగా మరి టాయిలెట్స్ కట్టించింది. అనేక విశ్వవిద్యాలయాలను నిర్మాణం చేసింది. అనేక ఎయిర్పోర్ట్లు నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ఉదాహరణకి ఈ 4 సంవత్సరాల 20 కోట్ల మంది ప్రజలు మరి ఏదైతే బిలో పావర్టీ లైన్ నుంచి మీదికి వచ్చారు, అప్లిఫ్ట్ చేసింది అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది మనం చెప్పట్లే, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెప్తున్నది, UNDO చెప్తున్నది. 20 కోట్ల మంది 4-5 సంవత్సరాలలో మరి ఏదైతే 20 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ నుంచి భారతదేశం అప్లిఫ్ట్ అయ్యారు అంటే సుమారు 20 కోట్ల మంది అంటే 7 కోట్ల ఒక కుటుంబాలు. మరి 7 కోట్ల కుటుంబాలని ఈరోజు 4-5 సంవత్సరాలలో బిలో పావర్టీ లైన్ నుంచి మీదికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీది. మరి ఇవన్నీ మేము అడుగుతూ రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ ఓట్లు అడుగుతుంది. కాబట్టి ఇటువంటి అనేక విషయాల మీద ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి 400 పైన సీట్లు ఇచ్చడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి కారణము నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు తప్ప నీలాంటి వారి యొక్క కమ్యూనిటీ యొక్క సర్టిఫికెట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అవసరం లేదు. తప్పకుండా ఈ ఖమ్మం పార్లమెంటు కూడా రేపు జరిగే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు కూడా ఇక్కడ ప్రజలు బీజేపీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఢిల్లీకి పంపిస్తారు ఆ ప్రతినిధిని. అనే సందర్భంగా మేము ఈ యొక్క కమ్యూనిస్టులకి